హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూసేయండి. ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎవరిదో కాదండి, మా సిస్టర్దే అనమాట. చిన్నగా ఇంట్లో అయితే శ్రీమంతం చేశామండి. దానికోసం ఒక శారీ అయితే తీసుకొని ఈ విధంగా దానికి ఇంకా డిజైన్ అదంతా ఏమి వేపిలేదండి, టైం లేదు. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే తను ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ అడిగిందనమాట. నాకు టైమే లేదు. ఆఫ్టర్నూన్ శ్రీమంతం, ఈవినింగ్ అలా చేద్దాం అనుకుంటే మార్నింగ్ స్టిచ్ చేశాను అనమాట. అక్కడికి కూడా నేను ఈవినింగ్ అనుకుంటే మార్నింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా సరేలే అని చెప్పేసి హ్యాండ్స్కైనా పెడదాము అని చెప్పేసి హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టానండి. కట్ వర్క్ డిజైన్ పెట్టి బీడ్స్ కూడా కుట్టాను అనమాట. ఇంకప్పటికప్పుడు ఇంకా తప్పలేదు. నార్మల్గా అయితే ఫ్రంట్ బ్యాక్ అడిగింది కదా, ఇంకా కుదరలేదు, హ్యాండ్స్కి పెడదామని చెప్పేసి హ్యాండ్స్కి అయితే పెట్టేసి బీడ్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా ముందు రోజే తీసుకున్నాను. అందులో నాకు కస్టమర్స్వి ఉన్నాయన్నమాట. అవి స్టిచ్ చేయడము, ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. అక్కడికి ఏం చేద్దాం అనుకున్నా అంటే మర్చిపోయాను కదా, కట్ వర్క్ డిజైన్ ఒకరు కామెంట్ చేశారు, అక్క ఇలా వీడియో ఒకటి పెట్టండి అని చెప్పేసి అడిగారనమాట. పెడతాను, ఆ వీడియో చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. ఇంకా ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు టైం ఉంటుంది కదా, వీడియో కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చేద్దాం అనేసి అనుకున్నాను. కానీ కుదరలేదు. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందనమాట. టైం లేకపోవడం వల్ల ఇంకా తొందరగా కట్ చేయడము, స్టిచ్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. మొత్తానికి మార్నింగ్ అయితే షాప్లోకి వచ్చాను. ఆఫ్టర్నూన్కి కంప్లీట్ చేసేసానండి బ్లౌజ్ అయితే పూర్తిగా. అయితే ఇంకా బీడ్స్ అవన్నీ అంటారా, ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే స్టిచ్ చేసేసాను. నార్మల్ నిక్సే పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ కూడా పైపింగ్ అయితే వేసాను అనమాట. గోల్డ్ కలర్ పైపింగ్తో పైపింగ్ అయితే వేశాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. ఒకటి కట్ వర్క్ కూడా అది కూడా చూపించానండి. అంటే నెక్కుకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టేసి అది కూడా కట్ వర్క్ చూపించాను. తన వీడియో చూడనట్టుంది, మళ్ళీ అడిగింది. ఒకసారి అయితే మన ఛానల్లో చెక్ చేసి చూడండి. ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్కి అయితే నేను కట్ వర్క్ పెట్టానమాట. కట్ వర్క్ పెట్టేసి నెక్కుకి నీట్గా చూపించాను అందులో. అలాగే ఒకటి శ్రీలీల శారీ, మనకి పింక్, గ్రీన్, క్రీమ్ కలరు ట్రెండింగ్ అయింది కదా శారీ, ఆ శారీకి కూడా నేను హ్యాండ్స్కి కట్ వర్క్ పెట్టాను. అది కూడా వీడియో చేశానండి. ఒక్కసారి అయితే చూడండి. మీరు మళ్ళీ అడిగారు కదా అని చెప్పేసి చేద్దాము అనుకున్నాను, కానీ కుదరలేదు. చూద్దాం. ఇంకొకటి బ్లౌజ్ అయితే ఉందండి, సేమ్ కట్ వర్కే అనమాట. అది కట్ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాను. ఇంకా అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే, తప్పదనమాట. ఇంకా శ్రీమంతం అది కూడా వీడియో నేను ఎక్కువ అయితే అసలు షూట్ చేయలేదనే చెప్పచ్చు. ఎక్కువ కాదు కానీ అసలు షూట్ చేయలేదు. ఇంకా మా బంధువులు అంటే మా చిన్నాన్న, పెద్దనాన్న వాళ్ళు, ఇంకా పిన్నీలు ఇలా ఉంటారు కదా, వాళ్ళందరూ ఉండడము, టైం కాకముందే వచ్చేసారనమాట. అందులో నేను ఇంకా రెడీనే కాలేదు, అప్పుడే వచ్చేసారు. ఇంకా అందరు అప్పుడే రావడంతో ఇంకా వీడియో అనేది షూట్ చేయలేదు నేను. ఇంకా ఫొటోస్ ఉన్నాయి, ఒక 2-3, అవైతే సెండ్ చేస్తాను. చాలా వరకు ఫొటోస్ ఉన్నాయి, కానీ అవి కూడా ఎక్కువైతే షేర్ చేయలేదు. ఇంకా మా బంధువులు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ ఎందుకులే, నేను యూట్యూబ్ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళని కూడా పిలుచుకోరాలేను కదా యూట్యూబ్లోకి. ఫొటోస్ అవన్నీ అయితే ఉన్నాయి, కానీ ఎందుకులే అని చెప్పేసి నేను పెట్టట్లేదనమాట. మా వరకు నేను ఫొటోస్ అయితే సెండ్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే చూసారు కదా, డాట్స్ ఇవన్నీ పట్టేసాను. క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. శారీకి ఇంకా మామూలుగా అయితే మనము పెట్టే శారీకి కుచ్చుళ్ళు కానీ పీకో కానీ ఇవన్నీ చేయరు కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఏవి కూడా చేయలేదు. బ్లౌజ్ పీస్ కట్ చేశాను, అలాగా స్టిచ్ చేసేసాను. కుచ్చుళ్ళు అవన్నీ కూడా ఇంకా తర్వాత నిదానంగా అయినా కట్టుకోవచ్చులే, నార్మల్గా అయితే ఎవరు కట్టారు కదా, అందుకని చెప్పేసి నిదానంగా కట్టుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా సరే అని చెప్పేసి మొత్తానికి ఎలాగోలాగా చిన్నపాటి ఫంక్షన్ లాగా చేసేసామన్నమాట. ఇక్కడ ఇంకా బ్యాక్ పార్ట్ ఇదంతా కూడా స్టిచ్ చేసేస్తున్నాను. నార్మల్గా అయితే వీడియో మొత్తం కూడా కటింగ్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నానండి. ఇంకా నేను ఎక్కడ అసలు లేగలేదులేండి. మొత్తం పూర్తిగా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత లేచాను. అప్పటి వరకు అయితే ఆ చైర్లో నుంచి నేను అస్సలు లేయలేదనమాట. కంప్లీట్ అయిపోతే బాగుంటుంది, మళ్ళీ అప్పటికప్పుడు తొందరగా అక్కడ వర్క్స్ చూసుకోవడానికి ఇక్కడ అంత టైం అనేది సెట్ అవ్వదు కదా. అక్కడికి బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుందామని ఇంటికి వచ్చాను, కానీ ఇంకా పడుకోకుండానే మళ్ళీ స్నానాలు అది చేసేసి రిషిని రెడీ చేసేసి ఇలా కొద్దిగా టైం అయితే పట్టిందనమాట. మొత్తానికి 4కి అలా స్టార్ట్ చేస్తే 5:30, 1.5 అవర్ పైనే పట్టింది. ఇంకా అక్కడికి తక్కువ మందే అనమాట. మేము కాబట్టి, మా బంధువులమే కాబట్టి
తక్కువ. ఊర్లో వాళ్ళని ఎవ్వరిని పిలిచలేదు. ఎందుకు పిలిచి ఇలా చేయలేదంటే, ఫస్ట్ సారి శ్రీమంతం గ్రాండ్గా చేద్దాం అనుకొని శారీ తీసుకొచ్చి మగ్గం వర్క్ వేయించి కుచ్చుళ్ళు కట్టించి ఇలా చాలా చేసాము. చేసిన తర్వాత లాస్ట్కి ఏం జరిగిందంటే తను డెలివరీ అయిపోయిందనమాట. అనుకోకుండా, అది అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ సీ సెక్షన్ చేయడం ఇలా జరిగిపోయింది. ఇంకా 1 ఇయర్ బాబు అయితే ఉన్నాడండి. 1 ఇయర్ దాటిపోయింది. ఫస్ట్లో చేస్తేనే అది ఫీల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు బాబుని పెట్టుకొని ఇంకా మళ్ళీ ఎందుకులే అంతా అని చెప్పేసి చిన్నపాటి శ్రీమంతం అయితే మా ఇంట్లో వరకు మేమైతే చేసామన్నమాట. మామూలుగా అయితే ఫస్ట్లో గ్రాండ్గానే చెయ్యాలి అని చెప్పేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా డెలివరీ అవ్వడం ఇలా జరిగిపోయింది. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా చేయకపోతే బాగుండదు కదా అని చెప్పేసి అలా చేసాము. చూస్తున్నారు కదా, ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు 12 అలా అయిందండి. ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళేసి హుక్సులు కాజాలు అక్కడే వేసి బీడ్స్ కూడా అక్కడే కుట్టించి తర్వాత అయితే వచ్చాను. ఇంకా తర్వాత షాపే ఓపెన్ చేయలేదు. శనివారం సాటర్డే ఆఫ్టర్నూన్ ఓపెన్ చేయలేదు, అలాగే సండే కూడా ఓపెన్ చేయలేదన్నమాట. ఈరోజు 2 బ్లౌజెస్ అయితే ఉన్నాయి కస్టమర్వి. స్టిచ్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయాను. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకొకటైతే ఉంది. నిదానంగా కుడతానండి, చెప్పాను కదా. నాకు కూడా 2 సీ సెక్షన్స్ కావడం వల్ల ఎక్కువసేపు కూర్చొని స్ట్రెస్ అదంతా కూడా తీసుకోను. ఎవరైనా సరే అండి, స్టిచ్చింగ్ ఉంటుంది, కుట్టేటివి ఉన్నా కూడా ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్గానే చిన్నగా ఒక 10 నిమిషాలు కుడితే లేచి అలా ఇలా తిరగడం అలా చేస్తూ ఉండండి. ఎక్కువసేపు కూర్చొని కుట్టడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్సే వస్తాయి. అవన్నీ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అయితే షేర్ చేశానండి. ఇంకా ఓవర్లాక్ అది కూడా చేశానమాట. మళ్ళీ లాస్ట్లో ఇంకా మనము స్టిచ్చెస్ వేస్తాం కదా, ఫిట్టింగ్ స్టిచ్చెస్, అక్కడ చేయలేదు, మర్చిపోయిన తొందరలో చేయకుండా వెళ్ళిపోయాను అనమాట. క్రాస్ బెల్ట్కి ఇవన్నీ పట్టు శారీ కదా, పీసెస్ ఇవి వస్తూ ఉంటాయి, అందుకని చెప్పేసి ఓవర్లాక్ చేశాను అనమాట. అందరికీ చేసావు, నాకైతే ఓవర్లాక్ చేయలేదని చెప్పేసి లాస్ట్లో అడిగింది మా సిస్టరు. అన్నీ చేశాను చూడు, ఇంకా లాస్ట్లో ఫిట్టింగ్ దగ్గర అదొకటే చేయలేదు, మర్చిపోయాను, ఇంకా తొందరలో వచ్చేసాను అని చెప్పేసి అన్నాను. ఇంతకుముందు ఒక బ్లౌజ్ అండి, అది స్టార్టింగ్ అనమాట. ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను, అది కుదరలేదంటే నెక్ పైకి ఉండింది అనమాట. అందరికీ బాగా కుడుతున్నావు, నాకే కొట్టట్లేదు అని చెప్పేసి అనింది. ఎట్లా కుడతావేమో అని చెప్పేసి, చూడు ఎలా కుట్టిస్తాను అని చెప్పేసి చూపించి మరీ కుట్టించాను. కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఓవర్లాక్ అయితే చేస్తున్నాను. కట్ వర్క్ అయితే హ్యాండ్స్కి ఈ విధంగా పెట్టాను అనమాట. చూసారు కదా, ఇంకా ఫిట్టింగ్ దగ్గర ఒక్కటి ఓవర్లాక్ అయితే చేయలేదు, మొత్తం కూడా బాగా సెట్ అయిపోయింది బ్లౌజ్ కూడా. హ్యాండ్స్ దగ్గర అది కొద్దిగా లూజ్ ఉందనమాట, అంటే కొద్దిగా అంటే 1 ఇంచ్ కూడా లేదు, కొద్దిగా ఉందనమాట. అది టైట్ ఉంది అని చెప్పేసి అనింది, ఇంకా కొద్దిగా లూజ్ అయితే పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, కట్ వర్క్ కూడా నీట్గా తిరిగిందండి, ఎక్కడ ముడతలు లేకుండా. మీకు ఇక్కడ చూస్తుంటేనే ఫినిషింగ్ కానీ అదంతా కూడా తెలుస్తుంది కదా బ్లౌజ్లో. హ్యాండ్కి చూడండి, ఎక్కడ ముడతలు లేవు. నేను నార్మల్గా ఏంటంటే కట్ వర్క్ పెట్టినప్పుడు పైన స్టిచ్చెస్ అది వేయలేదు చాలా వరకు. మీరు ఇంతకుముందు నేను కుట్టిన బ్లౌజెస్ కానీ ఇవన్నీ, దీనికి స్టిచ్ వేద్దాము ఎలాగుంటుందో చూద్దాము అనేసి స్టిచ్ కూడా వేశాను. చూసారా, 2 హ్యాండ్స్కి కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. నా బ్లౌజ్కి కూడా ఏదన్నా పెట్టుకోవాలండి, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూద్దాము వీలుంటే. మనం కుట్టుకోవడానికి ఎప్పుడు కూడా టైం అనేది ఉండదండి. కస్టమర్స్వి ఇప్పుడు నేను లేవు అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే వచ్చి ఉంటాయి, లేదంటే అయిపోయిన రోజు, ఇంకా ఈ రోజు వర్క్ లేదు కదా, ఈవినింగ్ ఏదైనా మంది కుట్టుకుందామంటే ఈవినింగ్ అన్నా వచ్చి ఉంటాయి బ్లౌజెస్, లేదా మార్నింగ్ అయినా వచ్చి ఉంటాయి, లేదా మరుసటి రోజు సాయంత్రం అయినా. ఈరోజు బ్లౌజ్ కుట్టడానికి అయిపోయాయి అనుకున్న రోజు, ఒక్క రోజు గ్యాప్ ఉన్న మరుసటి రోజు ఖచ్చితంగా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయడానికి వస్తున్నాయి. అది కాక ఇంకా మనకు పక్కనే బొట్టెక్కుందండి, మన షాప్ పక్కన కాక పక్కనే బొట్టెక్కుంది, అక్కడికి కూడా మనకు వస్తున్నాయంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాం ఇంట్లో. ఇది మా ఫ్యామిలీ, ఇది రిషి అనమాట. అక్కడ మిస్ అయ్యారు, మా ఆయన మిస్ అయ్యారు, మా మరిది మిస్ అయ్యారు, మా నాన్న మిస్ అయ్యారు, వాళ్ళు ఇంకెవ్వరూ లేరనమాట. ఇలా కానిచ్చేసి